నమస్కారం. కేరళ సంఖ్యా జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్, కేరళ సంఖ్యా జ్యోతిష్య నిపుణులు, అలాగే కేరళలో విశేష అనుభవం గడించి ఎందరో సినీ రాజకీయ ప్రముఖులచే సన్మానాలు పొందినటువంటి వ్యక్తి శ్రీ జేకేఆర్ గారు ఉన్నారు. మరి ఈయన న్యూమరాలజీ, నెమాలజీ, సిగ్నేచరాలజీ, ఆస్ట్రాలజీ, జెమాలజీ, ఇంకా రుద్రాక్షలు, మంత్రశాస్త్రం, వాస్తు, ఇంకా ప్రొనాలజీ వీటన్నిటిలో ప్రావీణ్యం పొందిన వ్యక్తి. అలాగే ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికైనా ప్రశ్న శాస్త్రమును బట్టి, ఇంకా పుట్టుమచ్చిన శాస్త్రమును బట్టి కూడా పూర్తి భవిష్యత్ వివరాలు చెప్పగల సమర్థులు. మరి జేకేఆర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే ప్రలోతన నెంబర్స్ కి ఫోన్ చేసి చక్కగా మాట్లాడొచ్చు. నమస్కారం అండి జేకేఆర్ గారు. జేకేఆర్ గారు, మీరు ప్రతి వారం కూడా ఒక రోజు అంటే ఒక డేట్ ను పుట్టిన వారి యొక్క ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, ఇదివరకే పెళ్లి చేసుకుని ఉన్నట్లయితే ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలో చెబుతూ వస్తున్నారు. మరి ఈ రోజు 7వ తారీఖున పుట్టిన వారు ఏ నెంబర్ వారిని పెళ్లి చేసుకోకూడదు, ఎవరిని చేసుకోవాలి, ఒకవేళ 7వ నెంబర్ వారికి ఆల్రెడీ వివాహం అయిపోయి ఉంటే ఏమైనా రెమెడీస్ చెప్తారు? పోయిన వారం మనం 6వ నెంబర్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మన 7వ నెంబర్. 7వ నెంబరు ఆస్ట్రాలజీ ప్రకారం కేతు నెంబర్ గా చెప్తాం. ఈ 7వ నెంబర్ లో పుట్టిన వాళ్ళకి కొంచెం షార్ట్ టెంపర్ సహజంగా. 7ది మెంటల్ టెన్షన్, ప్రేతం టెన్షన్ పడతారు. కాబట్టి 7వ నెంబర్ లో పుట్టిన వారి 5వ నెంబర్ లో వారిని కానీ, 2వ నెంబర్ లో పుట్టిన వారిని కానీ వివాహం చేసుకున్నట్లయితే వారి జీవితంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే 7వ నెంబర్ కనుక 4వ నెంబర్ కానీ, 3వ నెంబర్ కానీ, 1వ నెంబర్ ని కానీ వివాహం ఆడినట్లయితే వాళ్ళిద్దరి మధ్యన లేని పని మనస్పర్ధలు ఎప్పుడు తరచూ వస్తూ ఉంటాయి. అంటే చిన్నపిల్లల మనస్తత్వం 7వ నెంబర్ది. అందువల్ల ఏంటంటే ఈ నెంబర్ లో కనుక వ్యతిరేక నెంబర్ లో కనుక ఉన్నట్లయితే ప్రతి చిన్న విషయానికి గొడవలు రావడం జరుగుతుంది. అలా గనక జరిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే టెన్షన్ పడద్దు. ఈ రెండింటిని కమాండ్ చేయగలిగే నెంబర్ 5 అనే ఒక నెంబర్ ఉంది. ఇది మ్యాజిక్ నెంబర్. ఎంతలాంటి కార్యానైనా కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. ఈ నెంబర్ తో కనుక మ్యాచ్ అయ్యేట్టుగా మీ పేరు పెట్టుకుని కాలింగ్ నేమ్ కూడా అలా ఉండేట్ చేసుకున్నట్లయితే, అలాగే ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని మంత్రశాస్త్రం పూజలు గనక చేసుకున్నట్లయితే జరిగిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. జరగబోయే వారు మాత్రం మాక్సిమం 7వ నెంబర్ వారు 2వ నెంబర్ని, 5వ నెంబర్ని, అలాగే 3, 4 నెంబర్ని అవాయిడ్ చేయండి. 1వ నెంబర్ని, మిగిలిన నెంబర్ని 8, 9 చేసుకోవచ్చు. అలాగే 8వ నెంబర్ని మాత్రం చేసుకోవద్దు. 8, 3, అలాగే 4, 1 ఈ నెంబర్ని మాత్రం కొంచెం అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది. జరిగిన వాళ్ళు ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, నేమాలజీ ప్రకారం చేసుకున్నట్లయితే వారి జీవితంలో మరలా ఆనందమయ జీవితాన్ని గడుపుతారు. ఓకే అండి, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, తాడిపత్రి నుంచి కాల్ చేస్తున్నామండి. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరు చెప్పండి. మా పేరు శశికళ అండి. మా అబ్బాయి ఎవరి గురించి అనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. ఓకే, బాబు పేరు చెప్పి పుట్టిన తేదీ చెప్పండి. పేరు పార్థసారథి రెడ్డి. పార్థసారథి రెడ్డి. 28, 11, 1994. ఓకే, పార్థసారథికి ముద్దు పేర్లు ఏమైనా ఉన్నాయండి? కన్నా అని పిలుస్తామండి. కన్నా అంటుంటారా? ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. ఇంతవరకు బానే ఉన్నాడు. ఈ మధ్య చెప్పింది వినడం లేదు, సరిగా ఉండట్లేదు. ఎలా ఉంటుంది భవిష్యత్తు తెలుసుకుందాం. ఏమన్నా పేర్లో మార్చారు? అమ్మా పార్థసారథి రెడ్డి ఇనిషియల్ చెప్పలేదు మీరు. అలాగే ఇంటి పేరమ్మా, ఇంటి పేరు జీ అంటే గుద్దేటి. ఓకే, జీ. ఓకే అమ్మా, ఈయన్ని జీపీఆర్ అని పిలిచినట్లయితే చాలా బాగుంటుంది. మీరందరూ మాక్సిమం సారథి అని పిలుస్తున్నారమ్మా. సారథి అని అమ్మా, సారథి అని పిలుస్తున్నారా కాలింగ్ నేమ్? సారథి అని ఏం పిలువమండి. ఏం పిలుస్తున్నారమ్మా? పార్థ అంటాము, లేకపోతే కన్నా అంటాము. రైట్. పార్థ అని పిలిచినప్పటికీ కూడా బర్త్ నెంబర్ 28, 11, 1994 అన్నారు. బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 8. అంటే ఈయన కింద మనం చెప్పుకున్నామా 7వ నెంబర్కి 8వ నెంబర్ పనికిరాదని. అలాగే ఇక్కడ 28వ నెంబర్లో ఈయన పుట్టడం చేత 1వ నెంబర్ లో ఉన్నారు. ఈయనకి సారథి అనేది అసలు పిలవకూడదు. పార్థ ఇస్ నాట్ బ్యాడ్. డెస్టినీ నెంబర్ 8 ఉండటం చేత 3వ నెంబర్ ఆయనకి వ్యతిరేకం కాబట్టి యావరేజ్ గా ఉంటుంది. ఈయన్ని జీపీఆర్ అని గనక పిలిచినట్లయితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్ లాగా మరో చరిత్ర సృష్టిస్తారు. జాతకం చాలా బాగుంది, వెరీ గుడ్ పర్సన్. కానీ ఎప్పుడైతే శనితో రవి కలిసి ఉన్నాడో ఈయనకి మెంటల్ గా టెన్షన్, మాట వినకపోవటం, చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేయటం, ఈయనకి పొట్ట భాగం ముందు ఒక పుట్టుమచ్చ కూడా ఉండటం జరుగుతుంది. ఎనివే ఈయన్ని ఈ రోజు నుంచి జీపీఆర్ అని పిలవండమ్మా. టోటల్ నేమ్ కరెక్షన్ చేయడానికి ఇప్పుడు టైం సరిపోదు. కాలింగ్ నేమ్ మాత్రం జీపీఆర్ అని పిలిచి 4th ఫేస్ రుద్రాక్ష అంటే 4, 6, 7 గణేష్ 3 కలిసిన పెండెంట్ ఒకటి ధారణ చేయండి. అలాగే మీ మాట వినడానికి మీ బాబు ఒక మంత్రం చెప్తాను,
ఆ మంత్రం చేయండి. ఓం జైనే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం ఒక 108 సార్లు సాయిబాబా విగ్రహం ముందు విభూతితో చేసి ఆ విభూతి ధారణ మీరు మీ బాబు చేయండి. మీ బాబు చేయకపోయినా పర్లేదు, మీరు చేసి మీ బాబు కనపడుతూ ఉండండి. అలాగే ప్రతి గురువారం తెల్లావాలు ఆయుర్వేదం షాపులో దొరుకుతాయమ్మా, మీ పిడికిడి తీసుకుని 11 ప్రదక్షిణలు చేసి ఆ దునులో వేయండి. ఇలా 11 వారాలు వేయండి, డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది. మీ బాబు లక్కీ నెంబర్స్ 5 or 1 అని చెప్పాలి. అన్లక్కీ నెంబర్ 7 అనే నెంబరు పనికిరాదు. 7 నెంబర్ అన్లక్కీ నెంబర్. అలాగే ఈయన తూర్పు పడమర దిక్కులు చాలా బాగుంటాయి. గాడ్ బ్లెస్ యు. అంతా బాగుందమ్మా, ఇలా చేయండి. జేకేఆర్ గారు, ఇప్పుడు కేరళ ఆయుర్వేదం గురించి పబ్లిక్ అందరికీ బాగా తెలుసు, మంచి అభిప్రాయం ఉంది. మరి కేరళ సంఖ్య జ్యోతిష్యం గురించి కూడా తెలుసుకోవాలనుకునే వారికి అంటే డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఆంధ్ర జ్యోతిష్యానికి కేరళ ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మందికి సందేహం మైండ్ లో ఉంటుంది, అది మీ రూపంలో వచ్చి అడిగినట్టున్నారు. అయితే ఈ ఆంధ్రాకి కేరళకి డిఫరెంట్ ఏంటమ్మా, నేను మాత్రం పక్కగా ఆంధ్ర వాడినే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కేరళలో గురువాయూర్ అనే ఊరిలో నేను ఈ విద్యను అభ్యసించాను. అందువల్ల మా గురువు గారు కేరళ ఆయన అవటం చేత ఆయన ఒకటే చెప్పారు, కేరళకి మీ ఆంధ్రాకి డిఫరెన్స్ ఏమిటి అని మీరు అడిగినట్టుగా ఆయన చెప్పింది అదే. ఒక న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ మాత్రమే, నేమాలజీ మాత్రమే సహజంగా అందరి దగ్గర ఉంటుంది. అలా కాకుండా న్యూమరాలజీ, నేమాలజీ, గ్రాఫాలజీ, ఆస్ట్రాలజీ, జయమాలజీ, రుద్రాక్షలు, రత్నాలు, ప్రశ్నాశాస్త్రం, మంత్రశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం, సో ఎన్ని కూడా ప్రోనాలజీ అంటే పలికే విధానము, అలాగే వాస్తు ఇంక్లూడింగ్ ఇన్ని ఉన్నాయి. అందువల్ల ఇవన్నీ కలిపితే ఈ కేరళ సంఖ్య జ్యోతిషం అయిందని చెప్పి ఆ రోజు దీన్ని డిసైడ్ చేయడం అయిందమ్మా, ఈ నేమ్ ని. అందువల్ల కేరళ సంఖ్య జ్యోతిషం అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఆ మామూలు జ్యోతిషాలకి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఒక సమస్య వస్తే అన్ని సమస్యలు క్లియర్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్తారు. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. మరి నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, అవునండి చెప్పండి, మీ పేరు, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? లీలావతి గారు, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అన్నయ్య పేరు చెప్పండి. నా పేరు లీలావతి అండి. ఓకే, తెలుసుకుందాం అనుకున్నాను. అన్నయ్య పేరు ఉమామహేశ్వర్ రెడ్డి. ఉమామహేశ్వర్ రెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5th January 1983 అండి. ఓకే, ఉమామహేశ్వర్ రెడ్డి గారికి ముద్దు పేర్లు ఏమైనా ఉన్నాయండి? ఏం లేదండి, ఉమా అని మహేష్ అని పిలుస్తారు. ఉమా అని మహేష్ అని పిలుస్తారు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఆయన ఫ్యూచర్ గురించి, గవర్నమెంట్ జాబ్ ఏమైనా, అండ్ మ్యారేజ్ ఎప్పుడవుతుంది, గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా, ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఉమామహేశ్వర్ రెడ్డి గారు? జాబ్ చేస్తున్నారండి. జాబ్ చేస్తున్నారా? ఏ ఫీల్డ్ లో ఉన్నారండి? MBA అండి, మేనేజర్. ఓకే, మరి జేకేఆర్ గారు చెప్తారు, వినండి. అమ్మా, ఉమామహేశ్వర్ గారి ఇంటి పేరు ఒకసారి చెప్పండి మరలా. మీరు అండి ఉమామహేశ్వర్ రెడ్డి. ఓకే అమ్మా, ఉమా అని పిలుస్తారమ్మా అందరూ? ఉమా అండ్ మహేష్ అని పిలుస్తారు. మహేష్ ఇస్ వెరీ గుడ్ నేమ్ అమ్మా. మహేష్ అంటే 23 నెంబర్, సో వెరీ గుడ్ నెంబర్. ఈ బాబుకి 5 అనే నెంబర్ లక్కీ నెంబర్. ఈయనకి 100% గవర్నమెంట్ జాబ్ వచ్చి తీరుతుంది. బర్త్ నెంబర్ 5 ఆ డెస్టినీ నెంబర్ 9 అంటే కుజుడు బుధుడితో కలిసి ఉంది. డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది. మీరు టెన్షన్ పడుతున్నారు మీ బ్రదర్ గురించి, ఎటువంటి టెన్షన్ లేదు. మంచిగా గవర్నమెంట్ జాబ్ అయితే వచ్చి తీరుతుంది. కాకపోతే వివాహము అని అడిగారు మీరు. ఈ బాబుకి 27వ సంవత్సరంలో వివాహం అవుతుంది. అంతవరకు మీరు వెయిట్ చేయండి. వెరీ గుడ్ క్యారెక్టర్, అన్ని రకాలుగా బాగుంది. ఈ బాబుకి మెడభాగం ముందు ఒక పుట్టుమచ్చ కూడా ఉంటుంది. సో ఉమామహేశ్వర్ అనే పేరు కన్నా కూడా మహేష్ అని ఇస్ వెరీ గుడ్ నేమ్. మహేష్ అని పిలవండి. మన సినిమా యాక్టర్ మహేష్ బాబు లాగా అన్నిట్లో కూడా విజయాన్ని సాధించి తీరుతాడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అలాగే ఈ బాబుకి 5వ నెంబరు, 1వ నెంబరు, 9వ నెంబర్ లక్కీ నెంబర్, అన్లక్కీ నెంబర్ 2వ నెంబర్ అని చెప్పాలి. పడమర ఉత్తరము ఈ 2 దిక్కులు ఈ బాబుకి చాలా బాగుంటాయి. ఎనీవే అన్ని రకాలుగా బాగుంటుంది. ఒక మంత్రం ఇస్తానమ్మా, ఇది గనక చేసినట్లయితే ఇంకా ముందంజలో ఉంటాడు. ఓం హ్రీం సకల కార్యసిద్ధికరాయ శ్రీవర్ధమానాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఒక 108 సార్లు చేసి వినాయక స్వామి టెంపుల్స్ ఎక్కడున్నా సరే ఒక 7 గుంజలు తీసినట్లయితే కనుక మంచి రిజల్ట్ వస్తుంది, ఎటువంటి సందేహం లేదు. గాడ్ బ్లెస్ యు. జేకేఆర్ గారు, సెప్టెంబర్ 18వ తేదీన అనంత పద్మనాభ స్వామి వ్రతం మీ ఆధ్వర్యంలో సంకల్పించారు కదా, మరి ఈ వ్రతం చేసుకుంటే వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్త థియేటర్ పక్కన బస్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎనివే ఇక్కడ ప్రత్యేకించమ్మా ఆ 7 తలల ఆదిశేషుడి పైన విష్ణుమూర్తి పౌడి చేసి ఉంటాడు. అందువల్ల ఈ 7 తలల శిరస్సు కూడా మనం గరిక అంటే మనం ఎలా ఉంటుంది దర్భతో ఆ పడగని చేస్తాం. ఈ పూజలో విశిష్టత అదే. పడగని చేసి ఆయన యొక్క రూపాన్ని ఆ పడగ కింద పెట్టి కలశంలోకి ఆహ్వానించి అనంత పద్మనాభుడు పూజ చేస్తాం.
అందువలన ఎవరైతే నాగదోషం ఉండి వివాహం కావటం లేదో, ఎవరైతే నాగదోషం ఉండి సంతానం కలగటం లేదో, ఎవరైతే నాగదోషం ఉండి జీవితంలో అవస్థలు పడుతూ ఉన్నారో, ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ ఏ విధమైన అవస్థలు పడినా కూడా అనంత పద్మనాభ స్వామి పూజ 2 లేక 3 సంవత్సరాలు చేసేలోగా వారి జీవితంలో అద్భుతాలు వస్తాయి. కానీ 14 ఏళ్ళు గనక ఆ అనుగ్రహం ఉండి చేయగలిగితే అఖండ రాజయోగము, అలాగే స్వర్గలోక ప్రాప్తి, అలాగే భరతుడు, అలాగే కౌండేయ మహాముని, ఇలా చూస్తుంటే నలమహారాజు, బలి చక్రవర్తి, ఎంతో మంది ధర్మరాజు చేసి డైరెక్ట్ స్వర్గ ప్రాప్తిని పొందారని చెప్పి మన చరిత్రలు చెప్తున్నాయి. కాబట్టి ఈ పూజలో పాల్గొనాలి అంటే కనుక ముందుగా మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. చాలా తక్కువ మందికే అవకాశం ఉన్నది. ఈ అవకాశం మరలా మరలా సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మాత్రమే పూజ, మరలా ఒక్కొక్క సంవత్సర కాలం పడుతుంది. కాబట్టి మీరు ఒక్కసారి కనుక ఈ తోరాలతో చేసినట్లయితే మరలా మీ యొక్క సమక్షంలో మీ ఇంట్లో చేసుకోవచ్చు. ఎటువంటి అసహ్యం. మరి మీరు కూడా సెప్టెంబర్ 18వ తారీఖున జరుగుతున్నటువంటి అనంత పద్మనాభ స్వామి వ్రతంలో పాలు పంచుకోవాలి అనుకుంటే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్ కి ఫోన్ చేసి మీరు వివరాలన్నీ సేకరించవచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు. చక్కగా వ్రతంలో మీరు కూడా పాలు పంచుకోవచ్చు. మరి నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి గారు ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? హలో, ఎవరి కోసం తెలుసుకుంటారు? ఓకే, మీ హస్బెండ్ పేరు చెప్పండి. విద్యాసాగర్. విద్యాసాగర్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29 జూలై 1970. 1970. ఓకే, విద్యాసాగర్ గారి గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఆయనకు ముద్దు పేర్లు ఏమైనా ఉన్నాయండి? లేదండి. ఓకే, చెప్పండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? జాబ్ ఎలా ఉంటారు, ఫ్యూచర్ ఎలా ఉంటుందని. ఏం చేస్తున్నారు ప్రస్తుతం? జాబ్ అండి, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. మరి జేకేఆర్ గారితో మాట్లాడండి. అమ్మా విద్యాసాగర్ గారి ఇంటి పేరు ఒకసారి చెప్పండి అమ్మా. టీ అండి. టీ విద్యాసాగర్. అందరూ కూడా ఏమని పిలుస్తారమ్మా విద్యాసాగర్ గారిని? సాగర్ అంటారండి. సాగర్. అమ్మా ఇక్కడ సాగర్ అనంటే 10వ నెంబర్లో అంటే సగం జీవితం మాత్రమే బాగుంటుంది సాగర్ గారి జీవితం. అలాగే రావు గారి జీవితం అలాగే సాగర్ గారి జీవితం అలాగే ఉంటుంది. రావు అన్న 10, సాగర్ అన్న 10. 29/7/1970 పుట్టారు. బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 8. అంటే మనకి న్యూమరాలజీ ప్రకారం ఆస్ట్రాలజీ కంపేర్ చేస్తే 8 అంటే శని, 2 అంటే చంద్రుడు. ఎనివే ఈ కాంబినేషన్ అంత కరెక్ట్ కాదు. ఈ జీవితం ఎప్పుడు కష్టపడటం తప్ప కోరికి పెట్టుడు తోక అంటారు మన పెద్దలు. ఎంతసేపు కూడా ఆయన చాలన జీవితంతో జీవితాన్ని గడుపుతూనే ఉన్నారు. ఎనివే ఇప్పుడు 3 కంపెనీలు మారినట్టుగా కనపడుతుందమ్మా. విద్యాసాగర్ అని టోటల్ గా పిలిపించుకున్న కన్నా టీబీఆర్ అని పిలిస్తే 100% రిజల్ట్ ఉంటుంది. టీబీఆర్ ఈ రోజు నుంచి మీ కాలింగ్ నేమ్ టీబీఆర్ అని పిలిపించండి. విద్యాసాగర్ లో మాత్రం మీరు VIDHYA రాస్తారమ్మా. ఎనివే విద్యాసాగర్ లో ఒక YHA అని పెట్టుకోండి. విద్యాసాగర్ అని చెప్పి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 41 ఆఫ్టర్ డిన్నర్ 41 రాసుకోండి. ఇలా 41 డేస్ ఇలా 5 కోర్సులు చేయండి. అలాగే లక్కీ నెంబర్ 5 అని చెప్పుకోవాలి. అన్లక్కీ నెంబర్ 9 or 7 అని చెప్పాలి. ఎనివే ఈయనకి పడమర దిక్కు చాలా బాగుంటుంది. అలాగే ఈయనకి ఉన్నత ఉద్యోగం రావడానికి ఇంకా జీవితంలో మునుముందు ఎదగటానికి ఆర్థికంగా ఒక మంత్రం ఇస్తారని ఆ మంత్రం చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. 7 ముఖాల రుద్రాక్ష ధారణ చేయండి. ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం చేస్తూ శనివారం ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 40 ప్రదక్షిణ చేయండి. 100% బాగుంటుంది. ఎటువంటి సందేహం. జేకేఆర్ గారు ప్రతి వారం మీరు ఒక మంచి సక్సెస్ స్టోరీ ప్రేక్షకుల కోసం చెబుతూ ఉంటారు. మరి ఈ వారం ఎవరి సక్సెస్ స్టోరీని మాతో షేర్ చేసుకుంటున్నారు? తప్పకుండా. ఈ వారం చాలా ఒక వింత సక్సెస్ స్టోరీ. అంటే వినటానికే ఒంటిని గొంతు పొడిచాటుగా ఉంటుంది. ఎందుకనంటే ఈయన పేరు కేతురాజు అని. ఆయన ఒక 21 నెల రోజుల నాటి ఆయనకు రావటం జరిగిందమ్మా. ఆయన పేరు కేతురాజు రమేష్. కేతురాజు అనేది పేరు, ఆయన పేరు రమేష్. అయితే న్యూమరాలజీ ప్రకారం ఆయన నీ పేరు కానీ ఇది కానీ బాగోలేదు అని చెప్పి ఆయన పేరు కే రామపృథ్వీ అని చెప్పి టోటల్ నేమ్. అంటే అందరికీ ఇలా టోటల్ గా మారుస్తారా అని సందేహం రావచ్చు ప్రజలకు. మార్చం. ఎనివే సందర్భానుసారం 100కి కంప్లీట్ మార్చడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అది ఎటుకెళ్ళినా ఇంకా వాళ్ళకి అవకాశం లేనప్పుడు అలా జరుగుతుంది. అయితే ఈ సమస్య ఏమిటి అని అంటే ఆయన స్వయంగా ఈ లెటర్ కూడా ఇచ్చారు. ఆ లెటర్ ఇప్పుడు మీకు చదువుతున్నాను. అసలు యాక్చువల్ గా నమస్కారం సార్, నా పేరు పృథ్వీ. నేను నెల రోజుల క్రితం అనగా 23/6/2011 మీ దగ్గరికి వచ్చాను అని చెప్పారు. అయితే ఆయన సమస్య ఏంటని రాశారంటే ఈయన సింపుల్ గా చెప్పాలంటేనమ్మా,
స్లీపింగ్ టాబ్లెట్ తెచ్చుకున్నాను. ఎందుకు తెచ్చుకున్నాను? ఆయన ఎన్నో జ్యోతిషాలు చూశాను సార్ నేను, అయినప్పటికీ నాకు జీవితంలో లేదు. చివరికి అన్నం అంటే గడవటానికి కూడా ఇబ్బంది పరిస్థితిలో ఇంకా నాకు సావే శరణ్యం అనుకుని స్లీపింగ్ టాబ్లెట్ తెచ్చుకుని వచ్చాను మీ దగ్గరికి. అయినప్పుడు మీరు ఒకటే చెప్పారు, అయ్యా నాకు ఒక 14 రోజులు టైం ఇవ్వండి, 14 రోజుల తర్వాత మీరు స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోండి అని చెప్పారు. వాస్తవంగా ఆయన వచ్చినప్పుడు ఇదే చెప్పారమ్మా, అయ్యా నువ్వు కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు, చావు ఒకటే పరిష్కారం కాదు, ఎన్నో వేల కేసులు చేశాను నేను, నీ కేసు నాకు పెద్ద సమస్య కాదు. నీకు జీవితం మీద ఆశ కలగటం, నీ జీవితంలో మార్పు రావటం ఎంతో రోజుల్లో లేదు, చాలా తక్కువ కాలంలో తక్కువ వ్యవధిలో వస్తుంది. కాబట్టి 14 రోజుల నుంచి ఒక నెల రోజులు టైం ఇవ్వు, తర్వాత నీకు ఏం కావాలనుకున్నావో చేసుకోమని చెప్పడం జరిగింది. ఆయన వెంటనే నేను చెప్పినట్టుగా పేరు రాసుకుని కె రామపృథ్వి అని చెప్పి కోర్సు రాయడం మొదలు పెట్టాడు. ఇంకా కోర్సు కూడా అవ్వలేదండి, ఆయనకి 14-15 రోజులు గడిచే లోపే ఒక 14 లక్షల ప్రాపర్టీ ఆయన తెలియకుండా వాళ్ళే ఫోన్ చేసి, అయ్యా నీ ప్రాపర్టీ ఇదిగో తీసుకెళ్ళు అంటే వినటానికి కూడా గడవక ఇబ్బంది పడుతున్న ఆయనకి భగవంతుడు యొక్క కృప వల్ల ప్లస్ ఈ యొక్క న్యూమరాలజీ కరెక్షన్, ఆస్ట్రాలజీ మంత్రాలు అలాగే నేను చెప్పి చేయడం వల్ల ఆయన జీవితంలో మార్పు వచ్చిన స్వయంగా ఆయనే రాశాడు. అలాగే 10 మందికి బతికించాలి, నేను చనిపోవడం కాదండి, నాతో పాటు 10 మందిని ఇలాంటి వాళ్ళని బతికించాలని నాకు ఆశ కలిగింది. కాబట్టి ఇంతటి జీవితాన్ని ప్రసాదించిన మీకు వేల కృతజ్ఞతలు చెప్తూ జీవితాంతం మీకు రుణపడి ఉంటాను అని రాశారు. అలాగే ఆయన ఫోన్ నెంబరు అలాగే ఆయన అడ్రస్ కూడా ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తాను. ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం అంతకితం కె రమేష్ అయితే మార్చిన పేరు కె రామ్ పృథ్వీ పెద్ద కళ్ళేపల్లి, కృష్ణా జిల్లా చల్లపల్లి దగ్గర, కృష్ణా జిల్లా చల్లపల్లి దగ్గర పెద్ద కళ్ళేపల్లి, కె రామ్ పృథ్వీ. అలాగే ఆయన ఫోన్ నెంబరు మీ అందరికీ తెలియజేస్తాను. 2 నెంబర్లు ఉన్నాయి, 2 నెంబర్లు మీకు ఇస్తాను, మీరే స్వయంగా చేసి కనుక్కోవచ్చు. అలాగే 9603249305 9603249305. అలాగే ఇంకొక నెంబరు 9966206516. మరొకసారి 9966206516. ఈ 2 నెంబర్లు ఆయనయే, మీరు స్వయంగా తెలుసుకోవచ్చు. ఇలాంటి అద్భుతాలు ఎన్నో యూట్యూబ్ సెర్చ్ లో కేరళ సంఖ్యా జ్యోతిషం టైప్ చేస్తే మా యొక్క లైవ్ కార్యక్రమాలు చూడొచ్చు. యూట్యూబ్ లో JKR 366 అని టైప్ చేస్తే కనుక మా యొక్క సక్సెస్ స్టోరీస్, శంకు పూజలు మేము చేస్తున్నాయన్నీ కూడా మీరు స్వయంగా చూడవచ్చు. ఇలాంటి అద్భుతాలు 1-2 కాదండి, వేలల్లో ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి కేరళ సంఖ్యా జ్యోతిషాన్ని సందర్శిస్తేనే చాలు ఆయన సమస్యలే పోయినాయి రాశారు లెటర్ లో, మీరే స్వయంగా చెప్పండి. మరి JKR గారు ప్రేక్షకుల్లో చాలా మంది మిమ్మల్ని కలవాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఎక్కడ ఎప్పుడు అందుబాటులో ఉంటారో చెప్తారా? యాక్చువల్ గా ఈ రోజున రేపు అంటే మంగళవారము బుధవారము హౌసింగ్ బోర్డ్ మెట్రో బ్యాక్ సైడ్, సూపర్ మార్కెట్ మెట్రో బ్యాక్ సైడ్, మైత్రి నగర్ MSR చాప్బుల్ ట్రస్ట్ పక్కన కెనడీ స్కూల్ దగ్గర ఉండడం జరుగుతుంది ప్రతి మంగళ బుధవారములు. అలాగే గురువారం నాడు హనుమాన్ లాడ్జ్ గుంటూరులో ఒక్కరోజు మాత్రమే, గుంటూరులో హనుమాన్ లాడ్జ్ ఒక్కరోజు మాత్రమే ఉండడం జరుగుతుంది. తదుపరి మీకు శనివారం నాడు ఒక్కరోజు మాత్రమే ప్రణమ్స్ లాడ్జ్ భీమవరంలో ఉండడం జరుగుతుంది. అలాగే మిగిలిన శుక్రవారము, ఆదివారము, సోమవారం 3 రోజులు కూడా మెయిన్ బ్రాంచ్ మా గుడివాడ బ్రాంచ్ లో ఉండడం జరుగుతుంది. ఈ పరిసర ప్రాంతాలలో ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. అలాగే మీకు కొత్తగా ప్రతి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకి కేరళ సంఖ్యా జ్యోతిషం అనే ప్రోగ్రాం కూడా ఉంటుంది, అది కూడా మీరు అందరూ కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. మరి JKR గారు అక్షయ తృతీయ రోజున మీరు పూజ చేసినటువంటి దక్షిణావృత శంఖములు కావాలి అనుకునే వారికి మీరు ఎలా అందిస్తారు? ఇంకా మీ దగ్గర ఉన్నాయా? ఎంతమంది వరకు ఇచ్చే అవకాశం? యాక్చువల్ గా ఇంకా ఈ వారము వచ్చే వారంతో ఈ అక్షయ తృతీయ శంఖం సుమారుగా ఒక 24-25 శంఖముల వరకే అవకాశం ఉంది. అంటే ఆ సంఖ్య కూడా చెప్పడం జరిగింది మీకు, సుమారుగా 25, మరి ఇంకేమన్నా అయినా తెలియదు. ఇప్పుడు 24-25 శంఖములు మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. మీ కోరికలు చీటీ రాసిన శంఖం కింద కట్టి సంవత్సరంలో 4 సార్లు అక్షయ తృతీయ, అలాగే విజయదశమి, దీపావళి, మకర సంక్రాంతి ఈ 4 రోజులు మాత్రం పూజ చేసుకుంటే చాలు, మీ ఇంట్లో కామధేనువుగా మారుతుంది దక్షిణావృత శంఖం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. ఈ రోజు రేపు హైదరాబాద్ లో మెట్రో బ్యాక్ సైడ్ మైత్రి నగర్ లో ఉండడం జరుగుతుంది. అలాగే ఒక గురువారం మాత్రమే గుంటూరులో ఉండడం జరుగుతుంది. శనివారం భీమవరంలో ప్రణమ్స్ లాడ్జ్ లో ఉండడం జరుగుతుంది. శుక్రవారము అలాగే ఆదివారం, సోమవారం గురువాడ మెయిన్ బ్రాంచ్ లో, ఏ బ్రాంచ్ లోనైనా మీరు ఈ శంఖమును స్వీకరించండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో నిర్మల గారు ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు?
మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/9/1975. 11/9/1975. నిర్మల గారు, మీకు ముద్దు పేర్లు ఏమైనా ఉన్నాయండి? ఏం లేదు మేడం. ఏం లేవు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? బాగలేదు మేడం. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పేర్లు ఏమైనా కరెక్షన్ అవసరమేమో అని మీరు కాల్ చేస్తారు. అవును మేడం. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. ఓకే అండి, మరి జేకేఆర్ గారితో మాట్లాడండి. నిర్మల గారు, మీ జాతకాన్ని పరిశీలించిన తర్వాత నిర్మల అంటే 17వ నెంబర్లో ఉండమ్మా. సో కే నిర్మల అంటే 18వ నెంబర్లో. ఎనివే మీరు 11వ తారీఖు 9/1975 అన్నారు. బర్త్ నెంబర్ 2, ఆ డెస్టినీ నెంబర్ వచ్చి 5. ఎప్పుడైతే పూజను చంద్రుడు కలిసి ఉన్నాడో ఆరోగ్య భంగము, మోకాళ్ళ నొప్పులు, మెన్నరాలు లాగటం, ఈ కంప్లైంట్ మీ జీవితంలో ఎక్కువగా వస్తూ ఉంటది. అలాగే జీవితం మీద విరక్తి కలుగుతూ ఉంటది. ఇంకా మనకి జీవితం అవసరమా అని ఎప్పుడు కూడా నిరాశ, నిస్పృహ అనేది మీ జీవితంలో మెండుగా ఉంటుంది. దీనికి కారణం మీరు పుట్టినప్పుడు ఉన్న ఆవరించి ఉన్న గ్రహాలే అని చెప్తాను నేనైతే. అలాగే మీరు దీని నుంచి ఏం చేయాలి, ఆరోగ్యపరంగా మెరుగవ్వాలి అంటే నిర్మల అనే నెంబర్ అంత బాగోలేదమ్మా. ఏ శ్రీ నిర్మల అని చెప్పి పెట్టుకోండి. SREENIRAMALLA శ్రీ నిర్మల. అలాగే క్లీం అచ్యుతానంద గోవింద, ప్రతిరోజు క్లీం అచ్యుతానంద గోవింద ప్రతినిత్యం జపించుకుంటూ ఉండండి. మంచి రిజల్ట్ వస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీ లక్కీ నెంబర్ 5, అలాగే 1, అన్లక్కీ నెంబర్ 9. ఓకేమ్మా, గాడ్ బ్లెస్ యూ. అలాగే మీరు ఒక అష్టముఖి రుద్రాక్ష ధారణ చేయండి. అలాగే కేరళ సంఖ్య జ్యోతిష ప్రోగ్రాం మీకు ప్రేక్షకుల కోరిక మేరకు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకి, ప్రతి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకి మరలా మీరు కొత్త ప్రోగ్రాం కూడా చేస్తూ ఉన్నాం. మీరు అందరూ కూడా వీక్షించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జేకేఆర్ గారు. చక్కగా కేరళ సంఖ్య జ్యోతిష్యాన్ని ఆశ్రయిస్తే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుందని ప్రేక్షకులు తెలియజేశారు. ధన్యవాదాలండి. మరి ఇది వాళ్ళ కేరళ సంఖ్యా జ్యోతిష్యం కార్యక్రమం. మరో మంచి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.